వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సితో నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేకపోతే జాబ్ పర్పస్కి సంబంధించి కానీ మీ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కెరియర్లో సక్సెస్ అవ్వడానికి ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అని అనుకున్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, ఎవ్రీ సండే లాగే యూ కేమ్ విత్ ఏ ఫుల్ ఆన్ ఎనర్జీ. సో స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th జేఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రాబోతుంది. స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళ బ్రెయిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి? ఎగ్జామ్స్ రిజల్ట్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? అవునండి, యాక్చువల్గా ఈరోజు మనకి కీ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు పొద్దున్నేనండి యాక్చువల్గా. సో మొన్న ఓఎంఆర్ షీట్స్ అవి పెట్టాడు. సో డెఫినెట్గా ఎవరైతే ఎగ్జామినేషన్స్ స్కోర్ వచ్చిందో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకుని ఒక 10 మార్కులు మీరు యాడ్ చేసుకుని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంచుమించుకు మీకు అదే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 10 to 15 మార్క్స్. ఎందుకంటే పేపర్ కొంచెం ఈజీ సైడ్ ఉంది కాబట్టి పేపర్ 1 సైడ్ కానీ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కాంపిటీషన్ అది ఎక్కువ ఉంది కాబట్టి. సో ఎవరికైతే సీట్స్ రావో వాళ్ళు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఇప్పుడు ఈ ప్యానిక్ అయిపోయి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ ఉన్నాయండి, నైజర్ అని లేదా బిట్సాట్ అని. చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఏంటంటే మనం రాసాం కదా మెయిన్స్ లేదా అడ్వాన్స్డ్ రాసాం కదా అని చెప్పి దాని మీద ఉండిపోయి లాస్ట్ మినిట్లో జరుగుతున్న జూన్లో జరిగే ఎగ్జామ్స్ ఫోకస్ పెట్టకుండా ఎక్కడో ఉన్నటువంటి ఎంసెట్ కాలేజీలో లేదా డీమ్డ్ యూనివర్సిటీల వైపు వాళ్ళు మళ్ళీ రిలాక్స్ అయిపోతున్నారండి. కాదండి, ఇప్పుడు రిజల్ట్ ఏదో వస్తుందా రాదా, తక్కువ ఎక్కువ అన్నది పక్కన పెట్టి కొంచెం తక్కువ మార్కులు వస్తాయని అనుకున్నట్లయితే కీ చూసుకుని డెఫినెట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు ఈ 2 వారాలు ఈ 3-4 వీక్స్ ఏదైతే మీకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయో వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా టైం ఉందండి, ఇంకా ఎగ్జామ్స్ జరగాల్సినవి ఉన్నాయి. ఇంకా బిట్సాట్ ఉందనుకోండి, ఇంకా జరగలేదు ఎగ్జామ్, అది సెకండ్ షిఫ్ట్. అంటే స్టిల్ పీపుల్ హ్యావ్ ద ఆప్షన్. దాన్ని వదిలేసి ఇదేదో పోయిందని బాధపడటం కంటే దాని మీద పెట్టండి. సో ఐఏఎస్ఆర్ ఎగ్జామ్ ఉంది, నైజర్ ఎగ్జామ్ ఉంది, ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఇంకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళాలి. వచ్చిన ర్యాంక్ వచ్చినట్టే, తక్కువ ఎక్కువ మనం చేసేది ఏం లేదు, అంతే కదండి. మనమేమి దాన్ని ఏమి మార్చడానికి లేదండి. చాలామంది విద్యార్థులకు పాపం మంచి మార్కులు వస్తాయనుకున్న విద్యార్థులు కూడా పేపర్ కొంచెం ఈజీగా ఇవ్వడం వల్ల పాపం రాలేదు. లాస్ట్ టైం ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను, ఈవెన్ మా ఇంట్లోనే అలా జరిగింది. సో ఇట్లా జరుగుతూ ఉంటాయండి. సో ఇలా చిన్న ఏదైనా జరిగినప్పుడు దాన్ని పెద్దగా మనం ప్యానిక్ అయిపోయి నేను పెద్ద పనికిరాను, లేకపోతే నాకు మార్కులు తక్కువ వచ్చేసినాయి, నాకు మాక్ టెస్ట్లో బాగా వచ్చినాయి, రియల్ ఎగ్జామ్ రాలేదు అని చెప్పేసి ప్యానిక్ అయిపోవడం చేయకూడదు. ఇంకొక జాగ్రత్త ఏంటంటేనంటే ఎవరికైతే 100 మార్క్స్ లేకపోతే తక్కువ ఏదైనా 80 or 70 అలా వస్తాయో దయచేసి లాంగ్ టర్మ్కి వెళ్దామని చెప్పి చాలామంది ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్కి వెళ్ళే ముందు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను సపరేట్గా ఎపిసోడ్లో చెప్తాను. వీలైనంత వరకు కూడా లాంగ్ టర్మ్ని అవాయిడ్ చేయండి. అది చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి మాత్రమే లాంగ్ టర్మ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. జనరల్గా ఫిజిక్స్ మ్యాథ్స్ వీక్ ఉన్నాడు అసలు వెళ్ళకూడదు లాంగ్ టర్మ్. కెమిస్ట్రీ వీక్ ఉంటే వెళ్ళచ్చు తప్ప. ఆఫ్ కోర్స్ నేను డీటెయిల్గా దాని గురించి మాట్లాడుతాను, అది జాగ్రత్తలు తీసుకోండి. సతీష్ గారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. చంద్రకళ గారు హైదరాబాద్ నుంచి. హలో చంద్రకళ గారు, నమస్తే అండి. నమస్కారం సార్. మరి నాకు మా బాబు పాప ఇద్దరు ట్విన్స్, ఇద్దరు నీట్ రాశారు. హలో మ్యామ్. సార్ నాకు బాబు పాప ఇద్దరు ట్విన్స్ నీట్ రాశారనమాట. సో బాబుకి వచ్చేసి 222 మార్క్స్ వస్తున్నాయి సార్. సో మేము వెటర్నరీ సెలెక్ట్ చేసుకుంటున్నాం, వెటర్నరీ వెళ్ళాలనుకుంటున్నాము. వెటర్నరీ ఎలా ఉంటుంది సార్, లైఫ్ ఎలా ఉంటుంది, బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుందని కొంచెం డౌట్గా ఉంది సార్. వెటర్నరీ డెఫినెట్గా మంచి కోర్సేనండి, ఇబ్బంది ఏమి ఉండదు. వెటర్నరీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, బీడీఎస్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పీజీ కంపల్సరీ చేయవలసిన అవసరం లేదు. అదే మెడికల్ అయితే కంపల్సరీగా పీజీకి చేయాలి కాబట్టి పీజీ లేకుండా కూడా వాళ్ళు సర్వైవల్ అవ్వచ్చు ఇండియాలో. వెటర్నరీ చేసిన తర్వాత పీజీ ఉంటుంది, ఇండియాలో చేయొచ్చు, అబ్రాడ్ కూడా వెళ్ళి చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే మెడిసిన్ మాత్రమే అబ్రాడ్ వెళ్ళి చేయాలేమో రెసిడెన్సీకి, వెటర్నరీకి బీడీఎస్కి ఉండవు అనుకుంటారు. వెటర్నరీకి బీడీఎస్కి ఉంటాయి, అబ్రాడ్ కూడా ఈవెన్ యూఎస్ లాంటి కంట్రీకి వెళ్ళొచ్చు, కెనడా లాంటి కంట్రీస్లో కానీ చాలా హై డిమాండ్ ఉంటుంది. అసలు మీకు గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలా హై డిమాండ్ ఉంది. కానీ డైరెక్ట్గా ఇక్కడ మెడిసిన్ చదివి వెళ్ళిపోవడం కుదరదు, దానికి ప్రొసీజర్స్ కొన్ని ఎగ్జామ్స్ అలాంటివి ఉంటాయి. వెటర్నరీ బాగానే ఉంటుంది. కాకపోతే హై అంబిషన్స్ ఉండి ఎక్కువ శాలరీస్ రావాలి ఇలాంటిది కాదండి. అంటే కొంత యానిమల్స్ మీద, అంటే యానిమల్స్ అంటే తిరిగి మాట్లాడవు కాబట్టి మన ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ చేయడం కుదరదు. అంటే యానిమల్స్ సెన్సిటివిటీ ఉండాలంటే పర్సన్కి వెటర్నరీ డాక్టర్ అవ్వాలంటే. మనకి ఎంబీబీఎస్ రాలేదు కదా అని చెప్పి వెటర్నరీకి వెళ్ళొద్దు, దానికి ఉండదు, అంతే కదండి. ఇప్పుడు వెటర్నరీ కోర్స్ అనేది డెఫినెట్గా చాలామంది ఏమనుకుంటారంటే మెడికల్ కంటే ఈజీ అనుకుంటారండి. కాదు, అసలు మెడికల్ కోర్స్ చదవడం కంటే వెటర్నరీ కోర్స్ చదవడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని రకాల యానిమల్స్నే ఒకటే చదవాలి.
ఇది మనిషి ఒకటిదే, ఎంబీబీఎస్ అంతే కదండి. నిజంగా. ఇది అన్ని రకాల. సో వెటర్నరీ కోర్సు మెడిసిన్ కంటే టఫ్ అంటే ఇది. అటు మొత్తం అన్ని ఒకటే respond చదవాలండి. అయ్యి తిరిగి reply ఇవ్వలేవు. అన్నిటికీ అన్ని రకాల యాటిట్యూడ్స్ని అవి మాట్లాడలేవు. సో అన్ని దాన్ని డిఫరెంట్గా దాన్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్ అండి, నో డౌట్ అది. కాకపోతే ఏంటంటే ఆ సెన్సిటివిటీ, ఆ యాటిట్యూడ్ అలాంటి ఉంటే తప్ప వెటర్నరీకి వెళ్ళొద్దండి. ఎందుకంటే రేపు మళ్ళీ 50,000 60,000 జీతం వచ్చిన తర్వాత తక్కువ వచ్చింది, అనవసరంగా ఎంత కష్టపడి చదివానన్న బాధ కలుగుతుంది. కాబట్టి అది యానిమల్ లవర్స్ కానివ్వండి, లేకపోతే అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే మనం వెటర్నరీ రికమెండ్ చేస్తాం. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. డెఫినెట్గా ప్రొఫెషనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అబ్రాడ్లో కూడా అవకాశాలు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. శివకుమారి గారు గుంటూరు నుంచి. హలో నమస్తే అమ్మా, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు 10th అయిపోయిందండి. సిఐటిడి ఎగ్జామ్ రాపించాం. 167 ర్యాంక్ వచ్చిందండి. మాకు కాలేజ్ ఏదో వస్తుందోనని. సిఐటిడి ఇంకా ఒకటే ఎగ్జామ్ హైదరాబాద్లో బాలనగర్లో ఉందండి. 167 అంటే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. రిజర్వేషన్ ఏమైనా ఉందండి? రిజర్వేషన్ అంటే లేదండి. సిఐటిడి అంటే చాలా మంది రాస్తారు కానీ ఎక్కువ మంది వెళ్ళరండి. సో వచ్చే అవకాశాలు ఉంటాయండి డెఫినెట్గా. మంచి కోర్స్ అండి. అంటే మీరు ఎక్కువగా స్టూడెంట్ మరీ అంత షార్ప్ కాదు, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయలేడు, యావరేజ్ స్టూడెంట్, మనం చక్కగా డిప్లొమా తర్వాత మంచి ఉద్యోగం చేయాలి అనుకుంటే మాత్రం మిగతా బయట పాలిటెక్నిక్స్ కంటే, మిగతా చిన్న చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ల కంటే కూడా సిఐటిడిలో ఉన్నటువంటి కోర్సు డెఫినెట్గా మీకు ఎంప్లాయబిలిటీ ఉన్నటువంటి కోర్సు. ఆ కోర్సుకి మీరు వెళ్ళొచ్చు. వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. వస్తే తప్పనిసరిగా వెళ్ళి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. సుజాత గారు రాజమండ్రి నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప ఇంటర్మీడియట్ అయిపోయిందండి. దాని గురించి పాపకి ఐఐటి అనేది 2 వస్తాయండి. దాంట్లో ఏం పెట్టిన కారణం మరొకసారి చెప్పండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందండి. పాపకు వచ్చి 2 ఓబీసీ ర్యాంక్ వచ్చిందండి పాపకి. అర్థం కావడం లేదు, కొంచెం క్లియర్ గా చెప్పగలరా? వాల్యూమ్ తగ్గించి. హలో మెయిన్స్ వచ్చి 285 అండి. ఓబీసీ ర్యాంక్ వచ్చిందండి పాపకి. ఓబీసీ ర్యాంక్ జేఈ మెయిన్స్ అండి. అడ్వాన్స్ మార్క్స్ వచ్చి 141 వచ్చినాయండి. ఇప్పుడు వచ్చి పాపకి వరంగల్ లో సిఎస్సి వస్తుందండి. వరంగల్ లో ఈసీ వస్తుందండి. ఎక్కడండి? వరంగల్ ఈసీ వస్తుందండి మెయిన్స్ లో. ఎన్ఐటి వరంగల్లో ఈసీ వస్తుంది మీకు. ఓకే. తర్వాత ఐఐటీస్ వచ్చి మనం హైదరాబాద్ వచ్చి ఇంజనీరింగ్ సైన్స్ ప్రిఫర్ చేయొచ్చు అంటారా సార్? ఐఐటి హైదరాబాద్ గురించి, ఇంజనీరింగ్ సైన్స్ గురించి మాట్లాడుతున్నారు అంతేనా? అవునండి, అవునండి. అంటే ఏది తీసుకోవాలనేది అర్థమైందండి. ఇంజనీరింగ్ సైన్స్ ఐఐటి హైదరాబాద్లో ఫస్ట్ టైం పెట్టారండి వాళ్ళు. డెఫినెట్గా అది ఆల్రెడీ 4-5 years నుంచి రన్ చేస్తున్నారు కోర్సు. అది మంచి కోర్సు. ఫస్ట్ బ్యాచ్లో జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళాలంటే ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారండి. అది అబ్రాడ్లో ఉంటుంది. అలాంటి కోర్సు, బ్యూటిఫుల్ కోర్సు మనకి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే ఫస్ట్ బ్యాచ్లో అందరూ కంప్యూటర్ సైన్స్ కావాలంటారు మన ఇండియాలో. అవకాశం ఇస్తే ఎక్కువ మంది ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయారు. మిగతా మెకానికల్ ఇంజనీరింగ్ వేరే వేరే బ్రాంచెస్కి వెళ్ళలేదు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత. అప్పుడు తర్వాత ఐఐటి హైదరాబాద్ ఏం చేసిందంటే సీలింగ్ లిమిట్ పెట్టింది. అంటే ఏదైతే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 సీట్లు ఉన్నాయనుకోండి ఒక పర్టికులర్ దాంట్లో, సీలింగ్ లిమిట్ 10% పెట్టింది. అంటే ఏంటి, 10 మందే రాగలరు మీరు ఇంజనీరింగ్ సైన్స్లోంచి కానీ వేరే బ్రాంచెస్లోంచి కానీ 10 మంది వరకు మాత్రమే మీరు కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళగలరు. సో ఇంజనీరింగ్ సైన్స్ జాయిన్ అయ్యి కంప్యూటర్ సైన్స్కి ఈజీగా వెళ్ళొచ్చు అన్నటువంటి అపోహతో వెళ్ళకుండా ఇంజనీరింగ్ సైన్స్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఆబ్వియస్గా మీరు డెఫినెట్గా ఫర్దర్ ఇయర్స్లో మీరు వేరే బ్రాంచ్ ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అది కెమికల్ ఇంజనీరింగ్ అవుతుందా, మెకానికల్, సివిల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొద్దు. మిగతా డెఫినెట్గా ఐఐటి హైదరాబాద్లో మిగతా బ్రాంచెస్ కూడా చదవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఐఐటి హైదరాబాద్కి వెళ్ళిపోండి. ఎందుకంటే నా వరంగల్ ఈసీకి వెళ్ళటం కంటే డెఫినెట్గా ఐఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ సైన్స్ అనేది డెఫినెట్గా బెటర్ ఆప్షన్. రైట్, మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. విఘ్నేశ్వరరావు గారు కోనసీమ నుంచి. హలో హలో కాల్ కట్ అయినట్టుంది సార్. 10th కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తూనే చాలామంది పేరెంట్స్ మిగతా యావిగేషన్స్ మీద కూడా, అంటే ఏదైనా సింగింగ్ ఇలాంటి వాటిల్లో జాయిన్ చేస్తుంటారు. సో అలా బెస్ట్ అంటారా, లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అయితే బెస్ట్ అంటారా? లేదండి, అంటే వీళ్ళంత వరకు సమ్మర్లో నేనేం చెప్తానంటేనంటే అఫ్కోర్స్ కోర్సెస్ ఏదైనా నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళకు ఏదైతే వీక్ ఏరియాస్ ఉన్నాయో అవి నేర్చుకోవచ్చు. కానీ వీళ్ళంత వరకు అంటే ఎడ్యుకేషనల్ టూర్స్ వేయాలండి. పిల్లల్ని ఏం చేయాలంటేనంటే మంచి మంచి కాలేజెస్ని చూపించాలి తీసుకెళ్ళి చక్కగా. ఇప్పుడు ఐఐఎమ్స్ లేకపోతే ఐఐటీస్ కానివ్వండి, ఐఐఎస్సిఆర్స్ కానివ్వండి,
అది సిఎంఐ కానీ ఐఎస్ఐ కానీ ఇలాంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఇండియాలో ఏవైతే ఉన్నాయో చక్కగా ఆ కాలేజెస్ని మనం తీసుకెళ్ళి చూపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడాలి. సో దట్ ఏంటంటే ఒక రకమైన ఫీల్ ఎమోషన్ వస్తుంది కాబట్టి ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాగే వీలుంటే వాళ్ళకి అబ్రాడ్ ఫ్యూచర్లో అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సమ్మర్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి అక్కడ. సో 2 వీక్స్ నుంచి 8 వీక్స్ వరకు సమ్మర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాంటి సమ్మర్ ప్రోగ్రామ్స్కి విదేశాలు వెళ్ళడం కానీ, లేకపోతే విదేశాలు వెళ్ళినప్పుడు కూడా ఏదో అక్కడ 4 ఫోటోలు దిగి 4 బ్రిడ్జిలు దిగి వస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా వీళ్ళకి అవగాహన ఉండదండి. ఫోటోలు దిగడానికి అబ్రాడ్ వెళ్ళే పరిస్థితికి దిగజారిపోయింది సొసైటీ మనకి. సో అట్లా కాకుండా అసలు ఒక నాలెడ్జ్ బేస్డ్ రావాలి అనే ఉద్దేశంతో చక్కగా వీళ్ళని తీసుకెళ్తే అక్కడ మాట్లాడాలండి, ప్రొఫెసర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మాట్లాడినప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఆటోమేటిక్గా మనకి బాడీలో మనకి కలుగుతుంది. కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళకి విజువల్గా బలంగా ఉంటుంది కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది తప్ప అంటే ఎప్పుడునంటే సక్సెస్ అయిన పీపుల్తో మాట్లాడించడం, లేకపోతే లైఫ్లో కొంచెం ఏదైనా ఎదిగినటువంటి వ్యక్తులతో మాట్లాడించడం, వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం. అంటే మనం రోజు తల్లిదండ్రులు రోజు చెప్పిందే 10 సార్లు చెప్తే చిరాకు వస్తుంది రెండో. అదేంటంటేనంటే డిఫరెంట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇన్స్పిరేషన్ మోటివేషన్ అనేది కల్పించాలి. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ పిల్లలు నా దగ్గర తీసుకొచ్చి ఓ రోజు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటేనంటే మనమే మాట్లాడక్కర్లా, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఇలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా బెటర్గా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, చదువులో కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, మాట్లాడినప్పుడు వాళ్ళ బిహేవియర్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. కాబట్టి ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది అయినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంత డెఫినెట్గా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి అలా ఎడ్యుకేషనల్ టూర్స్ ద్వారా కానివ్వండి, గొప్ప వ్యక్తుల్ని కలవడం కానివ్వండి, ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ పర్సనాలిటీలో కానీ, వాళ్ళ యాటిట్యూడ్లో కానీ, వాళ్ళ థింకింగ్లో కానీ, వాళ్ళ యాస్పిరేషన్స్లో కానీ, వాళ్ళ మోటివేషన్స్ ఇవన్నీ మారుతాయి. కాబట్టి డెఫినెట్గా లాంగ్ రన్లో మంచి అడ్వాంటేజ్ వచ్చే అవకాశం. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్ రెడ్డి గారు డోన్ నుంచి. హలో, నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం పాపది లాంగ్ టర్మ్ అయిపోయింది మేడం, మార్కులు రాలేదు పెద్దగా. హలో చెప్పండి. మేడం పాపకు వచ్చేసి నీట్ రాపించింది, మార్కులు 300 మార్కులు వచ్చినాయి మేడం. ఇప్పుడు నీట్లోనా వచ్చాయి. నెక్స్ట్ మాకు ఎక్కడ పోవాలనేది అర్థం కావడం లేదు మేడం. నాగేశ్వర్ రెడ్డి గారు మేడం చెప్పండి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడగలరా? సతీష్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. ఏం లేదు మేడం, అదే నెక్స్ట్ ఎట్లా పాపని ఏ దాంట్లోకి మూవ్ చేయాలో అర్థం కాస్తుంది మేడం. మాకు నీట్ 300 మార్కులు వచ్చినాయండి. ఓపెన్ కేటగిరీయా చెప్పండి? ఓపెన్ కేటగిరీ సార్. నీట్ ఓపెన్ కేటగిరీ సార్. నీట్ 300 కేటగిరీ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు కేటగిరీ బి సీట్ అయితే వచ్చే అవకాశాలు ఉండవండి. మీరు ఏదైనా పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, లేకపోతే ఏదైనా పాండిచ్చేరి కానీ, యూపీ కానీ, బీహార్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ట్రై చేస్తే కేటగిరీ బికి 8 లక్షల నుంచి 10 లక్షల లోపు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వెటర్నరీ కానీ, మెడిసిన్ బీడీఎస్ కానీ ఇలాంటి వాటిలో కాకుండా మీకు డబ్బులు లేవు కదా అని పారామెడికల్లో కానీ, నర్సింగ్లో కానీ, లేకపోతే బయోటెక్నాలజీలో కానీ, బయాలజీలో కానీ, చెత్తాచెదరంలో కానీ మీరు కానీ వేస్తే ఈ ఫార్మా కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి అసలు కెరియర్ కానీ ఫ్యూచర్ కానీ ఇండియాలో చదివినట్టుగా అసలు లేవు. అసలు ఇది అన్ఫార్చునేట్ థింగ్. ఇది వాళ్ళు అన్ని 20,000 25,000 జీతాలు ఇస్తున్నారు, ఎక్స్ప్లాయిట్ చేసేస్తారండి. డిమాండ్ ఉంటుంది ఈ ఫార్మా వాళ్ళకి 17,000 జీతం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు డిమాండ్ వేరండి, సప్లై ఎక్కువైనప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు ఇండస్ట్రీ. ఆ ఎక్స్ప్లాయిషన్లోకి వచ్చేదే ఈ బయాలజీ వాళ్ళు. వీళ్ళు వేరే దానికి పనికిరారు ఇలా, ఎందుకంటే వేరే కోర్సు నేర్చుకోవడానికి సూట్ అవ్వరు కాబట్టి వీళ్ళు ఎక్స్ప్లాయిట్ జరుగుతుంది. అందు గురించి వీలున్నంత వరకు కూడా అంటే బైపీసీ రావడమే ఒక రకంగా తప్పు. వచ్చిన తర్వాత మీరు వీలున్నంత వరకు కూడా అంటే క్లినికల్ ఫీల్డ్లోనే ఉండండి. అది వెటర్నరీలో ఉంటారా, బీడీఎస్లో, ఏది కాకపోతే హోమియోపతిలో ఉండండి. మీకు డబ్బులు లేకపోతే కనీసం అట్లీస్ట్ కొంత డిగ్నిఫైడ్గా ఉంటుంది, ఒక డాక్టర్ అన్నట్టుగా ఉంటుంది. జీతం 40,000 రానుండి, 30,000 రానుండి, మిగతా దాంట్లో జాయిన్ అయితే 20,000 కూడా రాదు. లాంగ్ రన్లో మీకు బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా మెడిసిన్ అండ్ అలైడ్ రిలేటెడ్ దాంట్లో ఉండండి తప్ప నాన్ క్లినికల్ సైడ్, నాన్ మెడికల్ సైడ్ వీలున్నంత వరకు వెళ్ళొద్దు. వెళ్ళాలి అనుకున్నట్లయితే టాప్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళాలి. ఆ టాప్ ఎగ్జామ్స్ రాయాలంటే ఎన్ఐటీస్లో కానీ, ఐఐటీస్లో కానీ బయోటెక్నాలజీ ఉన్న, ఐఐఎస్సిఆర్లో ఉన్న, ఐఐఎస్సి బెంగళూరులో ఉన్న చాలా కాలేజీల్లో బయాలజీ, బయోటెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ అన్నింటికి కూడా ఎంపీసీ, జేఈ మెయిన్స్ ర్యాంక్ రావాలి. ఇది జనాలకు తెలియట్లేదు. ఇది మనం ఏమనుకుంటున్నాం ఇది బయోటెక్నాలజీ కదా, ఐఐటీలో బయోటెక్నాలజీ ఉంటుంది, ఎన్ఐటీ బిట్స్లో ఉన్న బయాలజీ కోర్సు కూడా ఎంపీసీ కూడా కావాలి. సో బైపీసీ వాళ్ళు బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కడికి బనారస్ హిందూ యూనివర్సిటీ వెళ్ళినా, ఆఖరికి ఫుడ్ టెక్నాలజీ వెళ్ళినా, అగ్రికల్చర్ టెక్నాలజీకి వెళ్ళినా కూడా ఎంపీసీ వాళ్ళు తీసుకుంటున్నారు. అందువల్ల బయాలజీ వాళ్ళు మంచి బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ అదర్ దాన్ మెడిసిన్కి వెళ్ళడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ 2-3 CUT అయ్యి రాసుకుంటే తప్ప. సో మెడికల్ సైడే ఉండమని నా సలహా అండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కమలా గారు వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు తీసుకుందాం. హలో అండి, కమలా గారు. నమస్తే అండి, చెప్పండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మొన్న బాబు రాశాడు నీట్ 330 మార్క్స్ వచ్చాయి మేడం. ఓకే. ఇంకా మరి బాబుని మరి అయితే బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు అబ్రాడ్, అది కరెక్టేనా? కాదండి, అబ్రాడ్ వెళ్ళడానికి నీట్ స్కోర్తో పని ఉండదండి. మీకు అతను చదివిన బోర్డు, అతనికి ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ ప్లస్ వేరే ఎగ్జామ్ చాలా రాయాలండి. మెడికల్ అంటే బయటికి వెళ్ళడం అంటే నేను మాట్లాడి భాష అయితే నా గురించి కొంచెం అవగాహన ఉంటే నేను యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ గురించి మాట్లాడతాను. నేపాల్, భూటాన్, చెత్తా చెదారం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ గురించి నేను అలాగే మాట్లాడాను. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళాలంటే మెడికల్కి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మీరు వెళ్ళడానికి కుదరదండి, నీట్ స్కోర్ తీసుకోరండి. వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాయాలి. దానికి వీలున్నంత వరకు సిబిఎస్ఈ బోర్డులో ఉండాలి. ఒకవేళ స్టేట్ బోర్డులో ఉన్న వేరే ఎగ్జామ్స్ రాసి దాన్ని అదంతా వేరండి. యూక్యాట్ లేదా బీమ్యాట్, ఐసాట్ అని వేరే ఎగ్జామ్స్ రాసుకుని డిఫరెంట్గా వెళ్ళాలి. సో వెళితే మంచిదేనే అన్నదానికి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్గా డెవలప్డ్ కంట్రీస్లో వస్తే 100% మంచిదే. మోస్ట్ రెస్పెక్టెడ్, హైలీ పెయిడ్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో మెడికల్ వాళ్ళే, లా మెడికల్ రిలేటెడే. ఈ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళ శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. 1 మిలియన్ లేకపోతే 800K ఇలా ఉంటాయండి. వాళ్ళు ఏమి దగ్గరలో కూడా ఉండవు. సో అది మంచిదే. కానీ మనకి సీట్ వస్తుందా, మనకు రాదా, మన ప్రొఫైల్ ఏంటి అన్నది అది చూడాలి. వెళ్తే మంచిదే కాదు, సీట్ వస్తుందా క్వశ్చన్ అలా అడగాలి. బట్ ఎనీవే డెఫినెట్గా బయటకు వెళ్తే మంచిది. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. జగన్నాథం గారు ఖమ్మం నుంచి ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా బాబు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిందండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే మేడం, చెప్పండి. సెకండ్ ఇయర్ అయిపోయింది. కాకపోతే ఎంసెట్ ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చింది మేడం. మేము మేనేజ్మెంట్ కోట చదివిలంటే కొంచెం చదివిలేము సార్. మాకేమన్నా కొద్దిగా సలహా ఇస్తారా మేడం? ఇంటర్ మార్కులు వచ్చినాయండి? 950 అండి. మరి తాపర్ యూనివర్సిటీలో పెట్టండి. మరి అమౌంట్ కట్టుకోలేరా మీరు? ఎస్ఎస్ఎన్ కానీ, పిఎస్సి కానీ, అది విఐటీలో 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంటుంది. అది జనరల్గా బట్ మీకున్న దానికి నేను రికమెండ్ చేస్తున్నాను. జనరల్గా అదర్వైజ్ 5 years అనేది చేయగానే బట్ డెఫినెట్గా అది వచ్చేస్తుంది మీకు. 5 years ఎంఎస్సీ కానీ, 5 years ఎంటెక్ కానీ ఇంటర్ మార్కులతో మాత్రమే ఇస్తారు. విఐటీ ఎగ్జామ్తో పని ఉండదు. ఇంకా లాస్ట్ డేట్ ఉంది. దయచేసి ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. అందులో ఒకవేళ డబ్బులు ఎక్కువ కట్టగలిగితే సంవత్సరానికి 4 లక్షలు 3 లక్షల ఫీజు కట్టగలిగితే ఎంటెక్కి వెళ్ళండి. లేదంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి చక్కగా వెళ్ళిపోండి. అది డైరెక్ట్గా మీ మార్కులకి చాలా ఈజీగా సీట్ వచ్చేస్తుంది అక్కడ. అది అప్లై చేయడం మర్చిపోవద్దు. విఐటీ వెల్లూరు తప్ప మిగతా క్యాంపస్లో అప్లై చేయొద్దు. ఓన్లీ వెల్లూరు క్యాంపస్ మాత్రమే మీరు అప్లై చేయండి, అంతే. రైట్ సతీష్ గారు, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత గారు విజయవాడ నుంచి. హలో. నమస్తే అండి, విజయవాడ నుంచి అండి. నమస్తే, చెప్పండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా అమ్మాయి 10th క్లాస్ అయిపోయిందండి, 560 మార్కులు. ఓకే. ఇప్పుడు బైపీసీ చదివి ఫార్మాడీ కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సుని అమెరికాలో చదవాలంటే ఎట్లా అది? ఎంత ఖర్చు అవుతుంది? డెఫినెట్గా అంటే ఇప్పుడు డెఫినెట్గా మీరు 11th 12th సిబిఎస్లో చదవాలంటే ఎంబైపీసీ మాత్రం చదవాలి. మ్యాథ్స్ ఈజ్ మ్యాండేటరీ ఉంటుందండి. సో దానికి రాయవలసినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్లో జనరల్గా SAT, IELTSతో పాటుగా ఇంకా కొన్ని ఏపీస్ కానీ లేకపోతే వేరే ఎగ్జామ్స్ రాయాలంటే ప్రొఫైల్ కొంచెం బిల్డ్ చేయాలండి. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు యూఎస్లో మాత్రం ఉంటాయి, కానీ చాలా అరుదుగా వస్తాయి. బట్ అదర్వైజ్ స్కాలర్షిప్ రాకపోతే మాత్రం జనరల్గా లాస్ట్ టైమే మనం ఒక స్టూడెంట్ మనం బోస్టన్ పంపించాం మనం. సో చాలా ఎక్స్పెన్సివ్ అండి డెఫినెట్గా. ఆల్మోస్ట్ మీకు $50,000-$60,000 అలా ఉంటుందండి ఇయర్కి వచ్చి. సో 8 years కోర్స్ ఉంటుందండి ఇంటిగ్రేటెడ్ ఫార్మా కూడా. కొన్ని కాలేజీల్లో మాత్రం 6 years 7 years ఉంటుంది. స్కాలర్షిప్స్ వస్తాయి, బట్ స్టూడెంట్కి వస్తుందా రాదా అనేది ఇప్పుడు మనం చెప్పలేం. రాదు అనుకుని మీరు దిగినట్లయితే సంవత్సరానికి $60,000 to $80,000 మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం వెళ్ళొచ్చు. రైట్ సతీష్ గారు, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. వీరబాబు గారు కాకినాడ నుంచి. హలో. హలో, నమస్తే వీరబాబు గారు. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా అబ్బాయి ఇంటర్మీడియట్ లో జేఈ మెయిన్స్ లో 95% వచ్చిందండి. ఓకే. అయితే ఇప్పుడు మాకు ఎన్ఐటీలో మంచి సీట్ వస్తుందా రాదా అనేసి హైదరాబాద్ లో నెక్స్ట్ వేవ్ అని ఒక కాలేజీ పెట్టేటండి. అది ఎంతవరకు కరెక్ట్? అందులో బిడ్డని జాయిన్ చేసుకోవచ్చా? 95 అయితే అతను మీరు ఓపెన్ కేటగిరీ అయితే అసలు ఎన్ఐటీలో సీట్ రాదని మర్చిపోండి. మంచి బ్రాంచెస్ రావు. ఏదైనా ఉంటే సీసాబ్లో ఏదైనా GFTAలో అలాంటి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మంచి బ్రాంచెస్ అయితే రాదు. సో వీటికి చాలామంది నన్ను అడుగుతున్నారండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న కామెంట్స్ కూడా మన ప్రైమరీ వాళ్ళు నాతో చెప్పారు, సరే వీళ్ళందరూ ఈ స్కాలర్ గురించి, న్యూటన్ గురించి, నెక్స్ట్ వేవ్ గురించి అడుగుతున్నారు, చెప్పండి అంటే ఈ చిన్న కాలేజీ గురించి చెప్పలేనయ్యా బాబు, ఈ కాలేజీలో చదివితే పెద్దగా ఉపయోగం ఉండదు, ఇది లేదు మీరు చెప్పాలని చెప్పేసి నన్ను మన వాళ్ళు అడిగారు నన్ను. డెఫినెట్గా నేను ఈవేళ అది వీడియో చేస్తానండి. డెఫినెట్గా దాని గురించి వీడియో చేస్తాను. ఎందుకంటే యాక్చువల్గా అయితే నేను చేయను, బట్ విపరీతమైనటువంటి రిక్వైర్మెంట్ ఉంది, అడుగుతున్నారు అందరూ. సో వీళ్ళందరినీ జీవితాన్ని కాపాడాలి కాబట్టి నేను చేస్తాను అది. సో డెఫినెట్గా అలాంటి కాలేజెస్లో అలాంటి కోర్సెస్లో జాయిన్ అవ్వకూడదండి. డీటెయిల్డ్గా నేను వీడియో మీకు చేస్తానండి. ఎందుకంటే
నేను వేళ అనుకున్నాను నేను యాక్చువల్గాను. సో ఆ వీడియో మీరు వినండి డెఫినెట్గా. బట్ నేను అది దాంట్లో ఉన్న ప్లస్లో మైనస్లో ఇన్ డీటెయిల్గా నేను అనాలిసిస్ చేస్తానండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. హలో అండి మురళీకృష్ణ గారు. హలో మేడం, నమస్తే అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది యాక్చువల్ గా సతీష్ గారు, ఇది మా పాప IUCSC చేస్తుందంటే, పాప ఇప్పుడు స్టేజ్ 5 లో ఉంది. ఓకే. సో అండర్ గ్రాడ్యుయేట్ సార్తో అంటే ఇక్కడ నుంచి ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అని. మరొకసారి చెప్పరా? పాప IGCSC కరికులం చదువుతుందండి, స్టేజ్ 5 ఇప్పుడు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏజ్ 9 years old. సో ఇక్కడ నుంచి కెరియర్ ప్లానింగ్ ఎట్లా చేస్తే బాగుంటది, అండర్ గ్రాడ్యుయేషన్ కి సార్ పర్సనల్ అపాయింట్మెంట్ ఇచ్చిన పర్వాలేదు, లేకపోతే ఎట్లా ప్లానింగ్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుంటాం. క్లాస్ 8th క్లాస్ అండి? కాదండి, పాప వయసు 9, పేరు బహురూప, ఏజ్ 5 అండి. అంటే IGCSC కరికులం. ఓకే ఓకే. సో ఈ ఏజ్ నుంచే వీళ్ళు కెరియర్ గురించి ప్లాన్ చేద్దామని. ఓకే. అంటే అంత లాంగ్ 10th క్లాస్ వరకు ఏ బోర్డు అన్నది అసలు ఎవరో పట్టించుకోరండి. డెఫినెట్గా నాలెడ్జ్ స్కిల్లే మ్యాటర్. CBSEలో ఉంటే నాలెడ్జ్ ఎక్కువ వచ్చేస్తుంది, IGCSEలో ఎక్కువ వస్తూనే ఉండదండి. అలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో IGCSEలో ఉన్న వాళ్ళు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ స్పాయిల్ అయిపోతారు జనరల్గా. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళకి వేరే అదర్ స్కిల్ సెట్ ఉంది, అకాడమిక్ స్కిల్ సెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి, ఫస్ట్ పాయింట్. బట్ జనరల్గా ఆ ఏజ్లో ఉన్న స్టూడెంట్ గురించి మాట్లాడారు కాబట్టి నేను అదర్ పర్స్పెక్టివ్లో చెప్తానండి. అది ఎడ్యుకేషన్ పరంగా మీరు పెద్దగా ప్లాన్ చేయగలదండి. జనరల్గా వాళ్ళు ఏ కరికులంలో ఉన్నా వాళ్ళ సిలబస్ని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే 8th వరకు పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ అది కాదు మీరు చేయవలసింది. ఆ ఏజ్లో రావాల్సినటువంటి వాల్యూస్ అంటే ట్రూ ఎడ్యుకేటివ్ వాల్యూస్ కావాలండి. ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రావాలి. కాబట్టి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు హిందూ లేకపోతే ఏదైనా సంబంధించిన మతానికి సంబంధించి ఏ మతం అయితే ఆ మతానికి సంబంధించి అటువంటి ఇప్పుడు హిందూ అయితే ఆ భగవద్గీత శ్లోకాస్ డైలీ ఎవరన్నా తీసుకొచ్చి ఈ ఏజ్లోనే వాళ్ళకి నోరు బాగా అవుతుంది కాబట్టి నేర్పించడం కానివ్వండి. ఆ ఏజ్లో రావాల్సినటువంటి క్వాలిటీస్ 3-4 అండి. మేబీ లక్కీగా సందర్భం వచ్చింది చెప్తున్నాను, ఎక్కడైనా అది వీడియో నా చేయాలని కూడా ఐడియా రాలేదు, మేము చేయలేము కూడా నేను. కాదండి, మెయిన్ చేయవలసింది ఏంటంటే వీళ్ళు చేయవలసిన ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ని ఆ ఏజ్లో ఇచ్చి తీరాలి. ఫ్యూచర్ లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా కూడా డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండాలంటే మనిషిని కాపాడేది స్పిరిచువల్ అవేర్నెస్ అండి, అంతే. ఇంక వేరే ఏది కాపాడదండి మనిషిని. సో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ రెస్పెక్ట్ చేయడం కానివ్వండి పెద్దల్ని, లేకపోతే భగవంతుడి మీద గౌరవం అనుకుంటారో భక్తి అనుకుంటారో సరే ఏదైతే ఉందో అది చిన్నతనం నుంచి రావాలి. కాబట్టి వాళ్ళకి బలంగా ఆ ఏజ్లో మీరు ఇచ్చేయాలండి. తల్లిదండ్రులుగా మీరు చేయవలసింది ఒకటే, ఫ్యూచర్లో డిప్రెషన్లోకి వెళ్ళకుండా, ఇలా ఇబ్బందులు పడకుండా, సూసైడ్ చేసుకోకుండా, లేకపోతే రకరకాల డైవర్సులు తీసుకోకుండా, లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ లేకుండా, ఇవన్నిటికి సొల్యూషన్ ఒకటేనండి. ఇట్స్ స్పిరిచువల్ అవేర్నెస్ అంటే. అది మీరు దయచేసి ఆ వయసులో ఇవ్వండి. సెకండ్ పాయింట్ మీరు ఏం చేయాలంటే ఆ ఏజ్లో మీరు చేయవలసింది ఏంటంటే ఈ పజిల్స్ సంబంధించి కానివ్వండి, లేకపోతే కొన్ని ఏదైనా ఆర్టికల్స్కి సంబంధించి ఏదైనా కొంత లాజికల్గా థింక్ చేసి ఏదైతే ఉంటుందో అలాంటి వాటి, అది ఎక్విప్మెంట్స్ కానీ అలాంటి ఏదైతే ఉంటుందో అలాంటివి చూడడం కానీ, లేకపోతే కొన్ని మంచి ప్లేసెస్ ఏదైనా పిల్లలకు చక్కగా తీసుకెళ్ళి చూపించడం కానివ్వండి, ఇలాంటి వాటి మీద, లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ పదాలు నేర్పాలనుకోండి, రూట్ వర్డ్స్ నేర్పించాలి, చిన్న పదాలు అనమాట అండి. అంటే ఆ పదాలను చెప్పడం కూడా కొంచెం నీట్గా తక్కువ చెప్పాలి, కొంచెం నీట్గా అర్థమయ్యే విధంగా రూట్ వర్డ్స్ అంటారు ముక్కలుగా చేసి చెప్పడం కానివ్వండి. లాంగ్వేజెస్ ఆ వయసులోనే వస్తాయి. మిగతా వయసు పెరిగితే ఇప్పుడు మీకు నేర్పితే రాదండి ఫ్రెంచ్ లాంగ్వేజ్, నాకు నేర్పిన రాదు, బట్ చిన్నపిల్లలకు వచ్చేస్తుందండి, బాగా ఎక్కువ ఉంటుంది. సో లాంగ్వేజ్ స్కిల్స్, భగవద్గీత శ్లోకాస్ కానీ, స్పిరిచువల్ నాలెడ్జ్ కానివ్వండి, ప్లస్ యోగా. యోగా అనేది ఆ ఏజ్లో బాడీ ఫ్లెక్సిబిలిటీ అండి. ఇది జనరల్గా మీరు 5వ తరగతి వరకు మీరు ఇవ్వాల్సినటువంటి స్కిల్ సెట్, నాలెడ్జ్ కాదు, సబ్జెక్ట్ కాదు. అసలు సబ్జెక్ట్ అలా అవగాహన లేకుండా ఇమాజినే చేయలేడు. ఇప్పుడు చిన్నపిల్లలకి మెమొరీ ఉండదండి. చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తాను అనుకోండి, మీరు ఇవ్వనంటే ఆడు ఊరుకోడు. ఇప్పుడు గంట తర్వాత చాక్లెట్ ఇప్పుడు చాక్లెట్ తింటావా, గంట తర్వాత ₹1,00,000 ఇస్తావని అడిగాడు అనుకోండి, నాకు ఇప్పుడే చాక్లెట్ అంటాడు. గంట తర్వాత ₹1,00,000 నాకు వద్దంటాడు. వయసు వచ్చిన అడిగితే నాకు చాక్లెట్ ఇప్పుడు ఎందుకు సార్, ఒక 1 hour పోయిన తర్వాత నాకు ₹1,00,000 ఇవ్వండి అంటాడు. ఎందుకంటే వీడికి మెమొరీస్ ఉండవండి, చిన్నపిల్లలకి మెమొరీస్ ఉండవు కాబట్టి ఫ్యూచర్ని వాళ్ళు ఇమాజిన్ చేయలేరు, వాళ్ళు ఏది విజువలైజేషన్ చేయలేరండి ఆ ఏజ్లో. అందువల్ల ఏంటంటే వీలున్నంత వరకు కూడా ఇలాంటివి మీరు నేర్పించాలండి వాళ్ళకి. పొద్దున్నే లెగడం, ఏదైతే రేపొద్దున్న తల్లిదండ్రులు ఫ్రస్ట్రేషన్ రాకుండా, తల్లిదండ్రుల ఆయుష్ తగ్గిపోవడానికి పిల్లలే వీళ్ళ చేసి ఫ్రస్ట్రేషన్కి బతకవలసిన 5 ఏళ్ళ ముందే చచ్చిపోతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ. రేపొద్దున్న ఈ తలనొప్పులు లేకుండా కొంచెం ప్రశాంతంగా జీవితం ఉండాలి అనుకుంటే రావాల్సిన క్వాలిటీస్ ఇవేనండి. ఇవి జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఏజ్లో ఉన్నారో దాన్ని మీరు అంటే స్టేజ్ వైజ్ ఉంటుందండి. అంటే ఈ వాల్యూస్ ఇప్పుడు చదవమని నేనే చెప్తున్నాను, చదవాలని నేను చెప్తున్నాను. బట్ అది ఏ ఏజ్లో ఏ విధానంలో ఇవ్వాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అంతే తప్ప ఇట్స్ నాట్ దట్ 4వ తరగతి నుంచో 3వ తరగతి నుంచో చదువు చెప్పమని నేను చెప్పను. అంటే ఆ చెప్పేది కొంచెం జాగ్రత్తగా చెప్పండి అని చెప్తున్నాను తప్ప పొద్దున్న సాయంత్రం దాకా చదవాలని నేను ఎప్పుడు చెప్పను. నేను అదే 11th 12th చెప్తాను నేను. అది వేరే, మెచ్యూరిటీ వచ్చింది, అది జస్ట్ డిఫరెంట్ స్టోరీ. 10th లోపు ఉన్న పిల్లలకి ఏంటంటే ఇవి ఇప్పుడు 9th 8th మొబైల్ అలవాటు అయిపోయి వాళ్ళు ఆల్రెడీ తల్లిదండ్రులను ఎదిరించేసి తల్లిదండ్రులను మంటలు చేసి పరిస్థితికి వచ్చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్స్. అందువల్ల మీరు ఆ 2వ తరగతిలోనే పట్టుకోండి కనీసం.
అది మొక్కకి చెట్టుకి డిఫైన్ చేయలేకపోతున్నాం మేము. ఒకప్పుడు ఏంటంటే డిగ్రీలోకి వస్తే చెట్టు అని వాళ్ళం మేము. మరి ఇది మొక్కలు రా 12వ తరగతి లోపు అంటే ఇప్పుడు మొక్కలంటే 6వ తరగతి 7వ తరగతి ఏమో అనుకుంటున్నాను మరి. రైట్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. అనురాధ గారు ఖమ్మం నుంచి. హలో, నమస్తే అండి. హలో, కాల్ కట్ అయినట్టుంది సతీష్ గారు. ఇప్పుడు చూసుకుంటే నిజంగా లాస్ట్ కాలర్ నిజంగా వ్యాలిడ్ కాలర్, ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది జనాలందరికి కూడా మనం చెప్పగలిగాం. సో ఈ ఏజ్ గ్రూప్ నుంచే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయితే ఒక ప్రాబ్లం, అన్ఎడ్యుకేటెడ్ అయితే ఒక ప్రాబ్లం అన్నట్టుగా ఉంది. సో ఎడ్యుకేటెడ్ అవ్వడం మూలన సో ఈ ఏజ్ నుంచి వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలనే ఆతృత ఉంది. అన్ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళేమో సో ఏటి మీద తెలియదు, ఏటి మీద అదేనండి. ఎప్పుడునంటే ఇనిషియల్ ఏజెస్లోనంటే వాల్యూస్ని, మారల్స్ని, ఎథిక్స్ని, స్పిరిచువాలిటీ, హెల్త్ అవేర్నెస్, క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం, క్వాలిటీ హ్యాబిట్స్ ఇవ్వడం, ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్. అంటే నెక్స్ట్ హ్యూమన్ లైఫ్లో పరిచయం చేయాలి. అవి పరిచయం చేసినప్పుడు చాలా ప్రాపర్గా ఇంగ్లీష్ పదాలను కానీ, లాంగ్వేజెస్ని కానీ, మ్యాథమెటిక్స్ని కానీ చాలా ప్రాపర్ పద్ధతిలో, అది ఒక ఎక్విప్మెంట్ ద్వారా చేస్తారా, లేకపోతే ఎవరైనా మంచి రకరకాల విధానాల్లో విజువలైజేషన్గా చేస్తారా, ఏదో ఒక రకంగా అదే ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ని ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేటట్టుగా, క్యూరియాసిటీ అన్న దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు. క్యూరియాసిటీ బిల్డ్ అయ్యే విధంగా దాన్ని బిల్డ్ చేయాలండి 7th 8th దాకా. ఒక్కసారి బిల్డ్ చేసిన అప్పుడు కాన్సెప్ట్స్లోకి వెళ్ళాలి మీరు. ఆ కాన్సెప్ట్స్లోకి మీరు వెళ్ళినప్పుడు అప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అంటే తెలియకుండా సోషల్ స్టడీస్, జాగ్రఫీ ఎలా చెప్తారు మీరు? అలా వర్షం అంటే తెలియదు, మట్టి అంటే తెలియదు, లేదా సాయిల్ అంటే తెలియదు, నేను అగ్రికల్చర్ గురించి మాట్లాడతానంటే కాదు కదా. అంటే మనిషి బ్రెయిన్ ఎదుగుదలకి మీరు నేర్చుకునే సబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అయినప్పుడే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలరు, దాన్ని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మీరు చిన్న వయసు, ఏ వయసులో చెప్పాల్సిన ఆ వయసులో చెప్పాలి కదండి. అంటే హిస్టరీ కథ కాబట్టి వింటాడండి. మీరు కొన్ని కెమిస్ట్రీలో లేకపోతే మాలిక్యూలో, లేకపోతేనేమో ఏదో న్యూటాను, ప్రోటాను, లేకపోతే ఏదో ఎలక్ట్రాన్ అన్నారనుకోండి, 6వ తరగతికి వారికి అర్థం కాదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా, వైరస్ అంటే తెలియదు. సో అవి పరిచయం చేయవలసిన వయసులో పరిచయం చేయాలి, కానీ సరిగ్గా పరిచయం చేయట్లేదు ఆ పదాలని. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకున్నట్లయితే. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ ద వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.